ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి అదే, మీ బాబాయిని చంపేసిన తర్వాత మీరే చంపేసి గుండెపోటు అన్నంత పెద్ద అబద్ధం ఆడిన వాళ్ళు చిన్న చిన్న అబద్ధాలు ఆడరని మేమైతే అనుకోవడం లేదు. ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అని కానీ, మనుషులని కానీ, మానవత్వం అని కానీ మచ్చుకు కూడా ఎక్కడా కనిపించలేదు జగన్ రెడ్డి నీకు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారే 33 చనిపోయారు, సిగ్గనిపించట్లే మాట్లాడడానికి. 3-4 ఎక్కడో మీరే నరుక్కొని మీరే చంపేసుకొని 33 చనిపోయారు. 30,000 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఆ రోజు ఏమైంది నీ మాటలు? గత 5 సంవత్సరాలుగా 30,000 మంది ఆడపిల్లలు మేం చెప్పలే, అది రిపోర్ట్లు చెప్తున్నాయి, గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఏ గవర్నర్ని కలిసావు? తాడేపల్లి కొంపలో పరదాలు వేసుకొని కూర్చున్నావు. ఇతనికి ఏంటంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్టు ఈయనకి శవం కనిపిస్తే బయటకు వస్తాడు నవ్వడానికి. శవం కనిపించగానే శవం ఎక్కడ దొరుకుతుందా అని అదేమి అలవాటో నాకు అర్థం కాలేదు. కొన్ని సినిమాల్లో నేను చూశాను, ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వుతూ ఉంటాడు ఎదురుగున్న ఆయన. అలా ఉందన్నమాట. ఎవరైనా చనిపోతే వెంటనే పరదాలను వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసి వాళ్ళని పలకరించడు, నవ్వుతూ పథకాల గురించి మాట్లాడతాడు. ఈయన మైండ్ ఏంటో ఆ పద్ధతి ఏంటో నాకు అస్సలు అర్థం కాలే. మీరు ఇలా మాట్లాడుతున్నారే, మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చంపారే, నడి రోడ్డు మీద మీ వాళ్ళే చేశారే, మరి అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీ సొంత చిన్న గురించి ఎందుకు మాట్లాడవు? డాక్టర్స్ సుధాకర్ గారు తర్వాత డాక్టర్ అనితారాణి గారు, డాక్టర్ అచ్చెన్న గారు, వాళ్ళని ఎంత హింసలు పెట్టారే, ఎందుకు దాని గురించి మాట్లాడరు? పూర్తిగా అసలు ఈరోజైతే అసెంబ్లీకి ఒక మహానుభావుడు వస్తుంటే నాకు సిగ్గనిపించింది. దేవాలయం లాంటి అసెంబ్లీకి ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి పెద్ద ఉత్తముళ్లాగా మళ్ళా వచ్చి ఈరోజేమో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అంటున్నాడు ఒక ఆయన అసలు ఏం వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారే. 4 రోజులు 2 నెలలు చంపేశాను నొప్పుకొని జైల్లో ఉండి వచ్చిన అతను సుబ్రహ్మణ్యం ఒక దళితుడిని చంపేశారు. ఈరోజు ఆ మహానుభావుడు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే పూర్తి మళ్ళీ చూస్తే అనంతమంతా చెప్పినటువంటి అనంతబాబు ఏదో ఈయనకి అస్సలు ఎక్కడా ఏ మచ్చలేనట్టు. ఎంత దారుణం అంటే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఆయన, జైల్లో ఉండొచ్చాడు. ఈరోజు ఆయన ప్లకార్డులు పట్టుకొని ఆయన బయట ఏమో తిరుగుతున్నాడు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా ఇది? ఒకరు కాదు, ఇద్దరు కాదు. యాక్చువల్గా అయితే ఓం ప్రతాప్, కోడికత్తి సీను మీకు సాయం చేయడానికి చేశాడో దేనికి తెలియదు కానీ 5 ఏళ్ళు ఉంచారు పాప మా దళిత యువకుడిని లోపల. అలాగే హనుమాయమ్మ, స్నేహలత, రమ్య, వెంకాయమ్మ, శ్యామ్ కుమారు, కర్రీ శ్రీకాంత్, జడ్జి రామకృష్ణ గారు, వీళ్ళందరూ గుర్తులేదా? చనిపోయిన వాళ్ళంతా ఆత్మలై మీ చుట్టే తిరుగుతున్నారేమో నాకు తెలిసి. వీళ్ళందరూ గుర్తులేరా? మీరేమో మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఉంటే మీ చిన్నాన్ని ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ వాళ్ళు వస్తే బాంబులేస్తామని బెదిరించి పంపించిన మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి విడ్డూరం అండి ఇది? సిబిఐ వాళ్ళు వస్తే తరిమేసిన మీరు, బాంబులేస్తామని బెదిరించిన మీరు, పోలీసులను కూడా తరిమి పంపించిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. రాష్ట్రపతి పాలన కావాలట 4 రోజులకే. 5 సంవత్సరాలు బిక్కుమంటూ ప్రతి పల్లెల్లోన అసలు బ్రతకాలా చావాలా తెలియక, ఎవరికి చెప్పుకోవాలా తెలియక, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా జగన్ రెడ్డి పరిపాలనలో ఉన్నామా అని బిక్కుమనుకొని 5 సంవత్సరాలు చూసి ఎప్పుడు ఈ దుర్మార్గుడ పాలన పోతుంది, ఈ సైకో పాలన పోతుంది అని రాత్రి 11 దాకా క్యూ లైన్లో నిలబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం రావాలి, ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఆ రోజు రాత్రి 11-12 దాకా ఓట్లేసి ఆ మహానుభావుని గెలిపించుకొని 164 సీట్లు, నభూతో న భవిష్యత్, ఇంతకు పూర్వం లేదు ఇక ముందు రాబోదు, 164 సీట్లు గెలిపించుకుంటే నువ్వు గెలిచిన 11, ఆ 11 మందిని వేసుకొని నువ్వేమైనా వస్తావా అంటే అసెంబ్లీకి రావు, 5 నిమిషాలు నీకు ఓపిక ఉండదు,
వచ్చిన 5 నిమిషాల్లో వెంటనే తిరిగి వెళ్ళిపోతావు. ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా నీకు ఓపిక ఉండదు. నువ్వా ప్రజాస్వామ్యం గురించి, ప్రజల మంచుల గురించి, బాగోగుల గురించి మాట్లాడేది? ఎందుకంటే ఇలా ఎక్కువగా లేదు, అది వేరే విషయం. ఉన్న పరువుని ఏమాత్రమైనా అది తీసుకోవద్దు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిన్ను చీకొట్టారు. నువ్వు వద్దు అనుకున్నారు, నీ పరిపాలన వద్దు అనుకున్నారు, అసలు నీ అజమాయిషి వద్దు అనుకున్నారు, నీ పరదాలు వద్దు అనుకున్నారు, నీ కక్షాదింపులు వద్దు అనుకున్నారు, నీ తాలూకా బిల్డప్లు వద్దు అనుకున్నారు, నీ తాలూకా వెకిల్ నవ్వులు వద్దు అనుకున్నారు. కాబట్టి అలా నువ్వు 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఎవరికైనా చూపించండి రా పాపం అని అనుకుంటున్నారు. ఎందుకు ఆ లెవెల్ తెచ్చుకుంటావు? కాబట్టి మేమైతే నీ గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాం. ఎందుకంటే మాకు ఈ బూతులు మాట్లాడిన వాళ్ళు, ఇలా వెకిలుగా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడడం సభ్యత కాదు అని మాకు తెలుసు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు క్రమశిక్షణ, పట్టుదల, పని ఎలా చేయాలి, ఎలా మనం బిహేవ్ చేయాలి నేర్పించారు. నిజంగా మేము కక్షాదింపు చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కంటి చూపు చాలు, మేమక్కర్లేదు. ఇంతవరకు మీతో బాధించబడిన కార్యకర్తలే నిజంగా మిమ్మల్ని ఏమైనా చేయగలరు. కానీ మా బాబు గారు చెప్పింది ఏమిటో తెలుసా? వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు, వాళ్ళు గడ్డి తిన్నారు కాబట్టి మనం అలాంటి పనులు చేయకూడదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం వాళ్ళని శిక్షించాలి తప్ప మనం వాళ్ళు కొట్టారంటే మనం కొట్టడం అలా చేయకూడదు అని చెప్పినటువంటి మా దేవుడు లాంటి మా చంద్రబాబు నాయుడు గారి మాట విని ఈరోజు ఎంతో కష్టపడుతున్నటువంటి, హత్యలకు గురైనటువంటి, ఎంతో ఇబ్బంది పడిన కార్యకర్తలు కూడా ఊరుకున్నారు. మనం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ కష్టపడ్డామా? 53 రోజులుగా ఏ కారణం లేకుండా జైల్లో వేసి కనీసం భార్యని పిల్లలు కూడా చూపించకుండా, మనవణ్ణి చూపించకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. వేడి నీళ్ళు ఇవ్వకుండా, ఒక ఫ్యాన్ ఇవ్వకుండా, ఒక పేపరు పెన్ను ఇవ్వకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. మంచి భోజనం ఇవ్వకుండా ఇలా చేసినటువంటి అయినా 53 రోజులుగా ఆయన ఓర్చుకొని ఆయన కన్నా కష్టపడ్డామా మనం? కానీ ఆయన అంత నిగ్రహంగా ఉన్నారు. మందుకరనే చెప్తున్నాను కార్యకర్తలందరికీ కూడా, ఎవరు కూడా మనం హింసని ప్రోత్సహించొద్దు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ఎవరైనా ఏదైనా చేస్తే మనం రూల్ ప్రకారమే వెళ్దాం. మనం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు కావాలని మీ అందరికీ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని చంపారు అని అంటూ ఉంటే ఎవరైనా వాళ్ళ మీదకి వెళ్తే అవి తీసుకొచ్చి చూపిద్దామని ఆలోచన. లేకపోతే ఇన్ని రోజులు 5 సంవత్సరాలుగా బయటకు రాని వ్యక్తి ఈ నెల రోజుల్లో బయటకు వచ్చి నిన్న శవం కనబడగానే బయటకు వచ్చాడు ఆయన. అంటే శవం కనబడగానే ఓదార్పు యాత్రలు, శవం కనబడగానే వచ్చి మాట్లాడడం. శవం దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాలి? వాళ్ళ కష్టం ఏంటి, సుఖం ఏంటి తెలుసుకోవాలి. పథకాల గురించి మాట్లాడిన వ్యక్తికి ఇంకేమనుకోవాలి?